సమాధి స్థితి. సాధారణంగా సమాధి స్థితి రెండు రకాలు. అవి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి స్థితిలో సాధకునికి వ్యక్తిగత స్పృహ ఉన్నప్పటికీ భగవంతుని దివ్యరూప సాక్షాత్కారం భాసిస్తూనే ఉంటుంది. రెండవదైన నిర్వికల్ప సమాధి స్థితిలో సాధకుడు తన వ్యక్తిగత స్పృహను కోల్పోయి భగవద్రూప దర్శనాన్ని కూడా అతిక్రమించిన స్థితిని చేరతాడు. ఆ స్థితిలో సమస్త ప్రపంచం అదృశ్యమై ఉంటుంది. ఆనంద సమాధి అనే మరో రకమైన సమాధి స్థితి ఉన్నది. సామాన్య మానవుడి మనోశరీరాలు ఆ మహోత్కృష్టమైన స్థితిని తట్టుకోలేవు. ఈ బ్రహ్మానంద స్థితి కనుక అతడికి కలిగితే అతడు ఆ పైన 21 రోజుల కంటే జీవించడు. శ్రీరామకృష్ణులు ఒకరోజు శబ్దబ్రహ్మ సాక్షాత్కారాన్ని గురించి విపులీకరించారు. ఆనాటి మధ్యాహ్నం ధ్యానస్థితిలో ఉండగా అకస్మాత్తుగా శబ్దబ్రహ్మ సాక్షాత్కారం లభించింది. మరొక రోజు శ్రీరామకృష్ణులు నాతో ఇలా అన్నారు: కాళికాలయంలో నేను ధ్యానంలో ఉండగా మాయావరణాలు ఒకటి వెంట ఒకటిగా నా ఎరుక నుంచి వైదొలగాయి. కోటి సూర్యుల ప్రకాశాన్ని మించిన ఒక దివ్యజ్యోతిని అమ్మ నాకు దర్శింపచేసింది. ఆ జ్యోతి నుండి ఒక దివ్య స్వరూపం వెలువడింది. రూపం లేనిది రూపం సంతరించుకున్నది. మళ్ళీ ఆ రూపరహిత తత్వంలో లీనమైపోయింది. దేహమే దేవాలయం, దానిలోనే పూజా ధ్యానాదులు అనుష్ఠించాలి. సహస్రారంలో బాహ్య చైతన్యం లీనమైనప్పుడు మనసు అందుండి విడివడి రావటానికి ఇష్టపడదు. ఈ సువిశాల బాహ్య ప్రపంచంలో ఉన్నదంతా నీలోనే ఉన్నట్లుగా అప్పుడు నీకు భాసిస్తుంది. ఆలయంలో దేవుణ్ణి చూసినవాడు ఇక దానిలోంచి బయటకు రాదని సామెత. రాబుద్ధి పుట్టదు. ఐక్యభావం అంటే అదే. రథం తు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శరీరమనే రథంలో ఆత్మ అనే వామన్ని అంటే పరతత్వాన్ని దర్శించగలిగిన వాడికి ఇక పునర్జన్మ లేదని భావం. బాహ్య జగత్తులో నిర్మింపబడే దేవాలయాలు సాధకుడికి ప్రారంభ దశలో సహాయకారులై ఉంటాయి. ఈ మానవ శరీరం అనే మహోత్తమమైన దేవాలయాలకు అవి కేవలం సాంకేతికాలు, అంటే సూచనప్రాయాలు మాత్రమే, ప్రతీకలన్నమాట. కనుబొమల నడుమ జ్ఞాననేత్రమనే దివ్యచక్షు ఉంది. అది తెరుచుకున్నప్పుడు ఆనందమనే స్రవంతి వెలువడుతుంది. అప్పుడిక సమస్త ప్రపంచం ఆనందమయమై భాసిస్తుంది.